ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా కరీంనగర్ ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి గత రాత్రి నుంచి కూడా నిర్మానుష్యంగా మాత్రమే ఒక్కసారిగా వర్షానికి ఎవరు బయటకు రావద్దు, అవసరం ఉంటే తప్ప అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వర్షం అంతా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. గత కొంతకాలం నుంచి ఊరుస్తూ వస్తున్నటువంటి వర్షాలు గత రాత్రి నుంచి ఒక్కసారిగా కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్టికులర్గా రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే జలకళ సంతరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దాదాపు రాబోయే 24 గంటల వరకు కూడా ఈ వర్షం వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ కరీంనగర్లోని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. దీంతో పాటు గోదావరి పరివాహ ప్రాంతంలో వచ్చి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. మీరు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వ్యవసాయదారులకి కొంత ఆమోదం యోగ్యమైనటువంటి వర్షంగా గత కొంతకాలం నుంచి వర్షాలు రావట్లేదు, తాము నాటినటువంటి నాట్లు ఎండిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులకి ఇది ఆశావహ దృక్పథం అని చెప్పి వాళ్ళ ఆనందంగా వాళ్ళు మరింత సాగు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.